హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ ఇలా చేసుకొని తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత అందులోనే కరివేపాకు, అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచిగా ఆయిల్లో. సో ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలండి. దాంట్లోనే ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఈ కర్రీలోకి చాలా ఎక్కువగా టమాటాలు పడతాయండి. నేనైతే ఇక్కడ 1/2 kg టమాటాలు యూజ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇక్కడైతే నేను 1/2 kg టమాటాలు తీసుకున్నాను. 1/2 kg టమాటోస్ అన్నీ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సో మీరు ఎగ్స్ క్వాంటిటీని బట్టి టమాటోస్ని ఎంచుకోండి ఎన్ని కావాలో అనేది. సో నేను ఇక్కడైతే 7 eggs ఏమో యాడ్ చేశాను. సో అందులోకి 1/2 kg టమాటోలు అయితే కట్ చేసి వేసేసాను. టమాటోస్ మగ్గించేంత వరకు మనం మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే టమాటోస్ అయితే మంచిగా ఉడికిపోతాయండి. సో చూడండి ఆ టమాటోలో ఉన్నంత వాటర్ అంతా బయటకు వచ్చేసి టమాటోస్ అయితే మంచిగా ఉడికిపోతున్నాయి చూడండి. సో ఈ టమాటో అంతా మగ్గిన తర్వాత ఇందులోనే మనం కారము అలాగే ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. అందులోనే కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మనం ఉప్పు అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి. సో కొంచెం తగ్గించుకోవాలి. దాని తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో చూడండి టమాటోస్ అయితే మగ్గి కొంచెం దగ్గరకు వచ్చేసింది, కర్రీలాగా గట్టిపడింది కదా. సో ఇలా అయిన తర్వాత కొద్దిసేపు అలా కలిపేసుకొని దాంట్లో అయితే మనం ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. సో చూడండి ఇలా టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులోనే అలా గుడ్లు అయితే వేసేసుకోవాలి, పగిలిపెట్టేసి ఇలా ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. కాసేపు అయితే అలాగే మగ్గనివ్వాలి ఎగ్స్ అన్నిటిని. సో ఎగ్స్ అన్నిటిని ఒక మంచిగా ఆ ఎగ్ ఎలా అయితే వేసామో అలాగే వచ్చేలాగా మెల్లమెల్లగా తీసుకొని మళ్ళీ సెకండ్ సైడ్ అయితే వేసేసుకోవాలి. సో 1 సైడ్ కాలింది కదా, ఇంకో సైడ్ అయితే మనం మర్రేసుకోవాలన్నట్టు ఎగ్స్ని. అన్ని ఎగ్స్ని అలాగే మెల్లగా తీస్తే కరెక్ట్ ఎగ్ సైజ్ అనేది వస్తుందండి. సో ఎగ్స్ ఎలా వేసామో అలాగే వస్తుంది అన్నట్టు. సో మెల్లమెల్లగా ఎగ్స్ అన్నిటిని మర్రేసుకున్న తర్వాత కాసేపు అలాగే మూత పెట్టించుకొని మగ్గించుకోవాలండి. సో మనం ఎంత మంచిగా తీస్తే అంత మంచిగా వస్తుంది ఎగ్ అనేది. సో ఎలా పడితే అలా కలిపేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నట్టు, టమాటో కర్రీ లాగా అయిపోతుంది. సో మెల్లమెల్లగా కలిపితేనే ఎగ్స్ అనేవి మంచిగా వస్తాయి. సో చూడండి ఇలా మెల్లమెల్లిగా కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేస్తే అయితే ఎగ్స్ అన్నీ ఇలా మొత్తం చిన్న చిన్నగా అయిపోతాయి అన్నట్టు. సో మనం ఎంత మెల్లగా కలుపుకుంటే కర్రీ అంత మంచిగా వస్తుంది, ఎగ్స్ కూడా అంత మంచిగా వస్తాయి అన్నట్టు. సో ఇందులో లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే ఇంకా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.